Hey guys, welcome back to our channel 3 Rocks. So back with yet another video. సో వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి దానికోసం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసాం. ఇవాళ ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఏంటి అనేది కూడా మొత్తం ఈ వీడియోలో చూసేయండి. సో మనందరికీ తెలిసిందే ఫెస్టివల్ అంటే ఏం తీసుకున్నా బల్క్లో చాలా తీసుకుంటాం కాబట్టి అవి ఎక్కువ తీసుకున్నప్పుడు మనకు తక్కువ ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్తే చాలా బెటర్ అని నేను చెప్తాను. సో షాపింగ్ అనేది కూడా మన బడ్జెట్లో చేయడం అనేది ఇంపార్టెంట్. సో వ్రతం అంటే పూలు అనేవి కూడా చాలా ఎక్కువ వాడతాం కాబట్టి ఇవాళ అయితే మేము గుడి మల్కాపూర్కి వచ్చేసాం అనమాట. వ్రతానికి సంబంధించిన ప్రతి ఒక్కటి A to Z కూడా మొత్తం ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఆల్రెడీ మీరు వీడియో చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ బంతిపూలు కట్టినవి దొరుకుతున్నాయి, విడిగా కూడా దొరుకుతున్నాయి. అవి అయితే మన బడ్జెట్లో సెటిల్ చేసుకోవచ్చు మాట్లాడుకొని. మీరు ఒకవేళ ఇక్కడ బార్గెన్లో ఎక్స్పర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో బార్గెన్ చేయొచ్చు. తక్కువ ప్రైస్లో ఎక్కువ బడ్జెట్ ఆఫ్ ఫ్లవర్స్ని అయితే తీసుకెళ్ళచ్చు. మనకి వ్రతానికి సంబంధించిన మామిడాకులతో సహా మామిడాకులు, దాని తర్వాత పూలు, రకరకాల పూలు, డెకరేషన్కి సంబంధించిన ఫ్లవర్స్, పూజకు కావాల్సిన సామాగ్రి, పండ్లు ప్రతి ఒక్కటి కూడా గుడి మల్కాపూర్లో అవైలబుల్గా ఉన్నాయి. సో అమ్మవారి వ్రతానికైతే మేము ఇక్కడ ఫ్లవర్స్ని ఇలా ఫోల్డ్ చేయించుకున్నాం అనమాట. చాలా బాగా ఫోల్డ్ చేశాడు. ఇది వ్రతానికే కాదు, ఏ ఫెస్టివల్ ఉన్నా, ఏ ఈవెంట్ ఉన్నా, ఇప్పుడు వచ్చేది గణేష్ చతుర్థి, దానికి కూడా బల్క్లో ఫ్లవర్స్ అయితే యూజ్ అవుతున్నాయి కాబట్టి వాటి కోసం కూడా నేను చెప్తున్నాను అనమాట. మనకి ఇక్కడ పూలు విడిగానే కాదండి, మనకి మాలలా కూడా అల్లేస్తారు. మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. కాకపోతే ఒకరోజు ముందు వెళ్ళి చెప్పండి, తప్పకుండా వాళ్ళు చేసిస్తారు. సో చూస్తున్నారు కదా, నా వెనకాల కూడా మొత్తం పూలే ఉన్నాయి. బంతి పూలు అయితే 60 రూపీస్ కేజీ అంట. అసలు నిజంగా మార్కెట్లో 200, 150 ఆ రేంజ్లో ఉన్న బంతి పూలు మాకు ఇక్కడ 60కి 50కే దొరుకుతున్నాయి. సో మేమైతే ఇక్కడ బంతి పూలను అయితే 8 kgs ఆఫ్ బంతి పూలను అయితే తీసుకోవడం జరిగింది అనమాట. బంతిపూలు అన్నీ కూడా మనం ముందే వెయిట్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం చెక్ చేసుకోవచ్చు ఎంత వెయిట్ వేసి ఇస్తున్నారు అనేది కూడా. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వైట్ అండ్ సమ్ లావెండరిష్ పింక్ కలర్లో ఉన్న ఈ ఫ్లవర్స్ అయితే 1000 రూపీస్ బంచ్ అంట. మరి ఆ ఫ్లవర్స్ దేనికి వాడుతారో, ఆ ఫ్లవర్స్ ఏంటో కూడా నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి. పూల సెక్షన్ అయిపోయాక అయితే మేము మామిడాకులు, దాని తర్వాత అరిటాకులు, మూరలు ఇవన్నీ అయితే తీసుకోవడం జరిగింది. పూలు, ఆకులు తీసుకున్న తర్వాత అయితే పండ్లన్నీ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. మనకి వెనకాలే పూజ సామాగ్రి షాప్ కూడా ఉంటుంది. ఒకవేళ ఏమైనా పూజ సామాగ్రి ఐటమ్స్ కావాలి అనుకుంటే అక్కడ మనం తీసుకోవచ్చు మర్చిపోకుండా. మీరు కొంచెం DIY లాంటివి ట్రై చేస్తే తప్పకుండా ఇక్కడ బల్క్లో ఫ్లవర్స్ని తీసుకొని అయితే మన డెకరేషన్ని అద్భుతంగా చేయొచ్చు. సో అవన్నీ తెచ్చుకోవడం టాస్క్ కాదు, కానీ ఇక్కడ ఇవన్నీ తెచ్చుకున్నాక డెకరేషన్ చేయడం పెద్ద టాస్క్ అని నేను చెప్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వ్రతానికి కూడా మమ్మీ ఇంకా అమ్మమ్మ కలిసి పూలైతే కుట్టడం జరిగింది. ఆ తర్వాత నేను ఇంకా పిన్ని కలిసి వాటిని సెగ్రిగేట్ అయితే చేయడం జరిగింది అనమాట. సో ఆల్రెడీ ఇప్పుడు మనకి మార్కెట్లో డెకరేటెడ్ బ్యాక్ డ్రాప్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. కానీ మనకి ఎంత డెకరేటెడ్ బ్యాక్ డ్రాప్స్ ఉన్నా కూడా మన చేతితో మనం చేస్తే ఆ తృప్తే వేరు. మీరు ఇక్కడ చూసినట్టయితే ముందుగా అయితే నేను బనానా లీఫ్ బ్యాక్ డ్రాప్ని అయితే పెట్టాను. ఆ తర్వాత బంతిపూలను అయితే కట్టుకున్నవి ఇలా ప్లేస్ చేశాను అనమాట. వాటి కింద గంటలు కూడా కట్టడం జరిగింది. ఇవైతే నేను గుడి మల్కాపూర్లోనే తీసుకున్నాను. సో కింద గంటలు అయితే నేను గోల్డ్ తీసుకున్నాను, అందులో మనకు సిల్వర్ కూడా అవైలబుల్లో ఉంది. ఆ తర్వాత మనం తీసుకున్న చిలుకలన్నీ కూడా అలా ప్లేస్ చేసి కట్టుకున్న పూలన్నిటిని కూడా ఇలా డోర్స్కి అయితే వేయడం జరిగింది. సో డెకరేషన్ అన్ని కంప్లీట్ చేసుకున్నాక మేమైతే కింద అమ్మవారి పీఠంని అయితే రెడీ చేస్తున్నాం అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్లెయిన్గా ఉంది అమ్మవారి పీఠం అని చెప్పి మేమైతే ఇలా కింద డెకరేట్ చేయడం జరిగింది క్లాత్తో. మేమైతే ఫస్ట్ దానికి దారం కట్టుకుని ఆ తర్వాత ఫోల్డ్ చేసుకున్న క్లాత్ని అయితే ఇలా ప్లేస్ చేసుకోవడం జరిగింది. నాకెందుకు అమ్మవారి పీఠం ప్లెయిన్గా కనిపించింది. సో అందుకే నేనైతే ఇలా వైట్ క్లాత్స్ ఉంటాయి ఇంట్లో, వాటిని తీసుకొని మనం బేసిక్గా అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేసేటప్పుడు ప్రీ ప్లీటింగ్ చేస్తాం కదా, ఆ వేలో ఫోల్డ్ చేసుకొని అయితే చుట్టూ పెట్టడం జరిగిందనమాట. అమ్మవారిని కూర్చోపెట్టే ముందుగా అయితే మనం ఇలా 5 గుప్పట్ల బియ్యంని వేసుకొని కుంకుమ పసుపుని వేసుకొని అమ్మవారిని కూర్చోపెట్టడం అయితే జరుగుతుంది.
ఆ తర్వాత అమ్మవారిది ఆల్రెడీ శారీ డ్రేప్ చేసిన విగ్రహం అయితే మా దగ్గర ఉంది. దాంట్లోకి కొంచెం బియ్యంని వేసుకొని కొబ్బరికాయని ప్లేస్ చేసుకొని అమ్మవారిని ఫేస్ పెట్టి అయితే అలంకరించుకోవడం జరిగింది. సో చాలామంది ఫేస్ గురించి అడుగుతున్నారు. ఫేస్ అయితే నేను ప్లెయిన్ది తీసుకొని కుందన్స్, బాల్ చైన్, ఇంకా మనకి బ్యాంగిల్ స్టోర్లో మనకి శారీకి వేసే ప్యాచెస్ దొరుకుతాయి కదా, దాంతో ఇయర్ రింగ్స్ లాగా పెట్టడం, ఇవన్నీ అయితే నేనే ఓన్గా డెకరేట్ చేశాను అనమాట అమ్మవారి ఫేస్ని. ఫేస్ ప్లేస్ చేసుకున్నాక అమ్మవారికి ఎంతో ఇష్టమైన నగలను అయితే అలంకరించుకున్నాము. నగలు వేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే ఇలా పూలు పెట్టడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా రెడీమేడే అనమాట. చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అమ్మవారికి. ఆ తర్వాత మనకి ఇలా జడ అయితే అవైలబుల్లో ఉంటుంది కదా, ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో దాన్ని అయితే పర్ఫెక్ట్గా ప్లేస్ చేసుకున్నాను. సో మనం బొమ్మ కొన్నప్పుడు ఈ చెయ్యి కూడా లెగ్కి స్టిచ్చెస్ ఉంటుందన్నమాట. సో నేనైతే ఆ స్టిచ్ని రిమూవ్ చేసి బ్యాంగిల్స్ని అయితే వేయడం జరిగింది. నాకు ఎందుకు అలా ప్లెయిన్గా ఉంటే నచ్చలేదు అమ్మవారికి. సో అందుకే అలా బ్యాంగిల్స్ని అయితే వేసుకొని అమ్మవారిని అలా నిండుగా చూసుకోవడం నాకు చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అమ్మవారిని అలా నిండుగా చూడడం. సో మనం ఒకటి 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 యాడ్ చేసుకొని అందంగా డెకరేట్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది కళ అంతా కూడా. ఆ తర్వాత మా దగ్గర ఎక్స్ట్రా హ్యాండ్స్ విత్ లోటస్ ఫ్లవర్స్ ఉంటే వాటిని, ఇంకా పాదాలు ఉంటాయి కదా వాటిని ప్లేస్ చేసుకున్నాము. అమ్మవారి అలంకరణ అయిపోయాక కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, బనానా స్టాండ్స్కి మేము బనానాస్ లీవ్స్ ఉంటాయి కదా, అవి కొంచెం న్యాచురల్ లుక్ రావడానికి అయితే పెట్టడం జరిగింది. సో వాటిని కూడా మొత్తం డెకరేట్ చేసామన్నమాట మేము. సో మీరు బ్యాక్డ్రాప్ అంతా చూడొచ్చు, అరిటాకులతోనే ఉంటుంది. సో దానికి మేము మొత్తం ఆర్టిఫిషియలే కాకుండా దానికి కొంచెం న్యాచురల్ లుక్ యాడ్ చేయడానికైతే ఇక్కడ మేము బనానా లీవ్స్ని అయితే పెట్టడం జరిగింది. సో ఈ మధ్య మనం ఆల్రెడీ ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ పడితే అక్కడ మనం చూస్తున్నాం ఈ కాయిన్స్ బౌల్ అనేది. సో అది చూసాక నాకు అనిపించింది, అరే ఇది మనమే ఎందుకు తయారు చేసుకోకూడదు, ఇంత టాలెంట్ పెట్టుకొని మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఒక డబల్ టేప్, మన దగ్గర కాయిన్స్, ఇంకా ఒక బౌల్ ఉంటే చాలు, ఇది రెడీ అయిపోయినట్టే. మొత్తం అవుట్పుట్ కూడా మీరు చూడండి చాలా అందంగా వస్తుందన్నమాట. సో మా చెల్లి కూర్చొని ఒక బౌల్ తీసుకొని వచ్చి టేప్ తీసుకుంది, కాయిన్స్ తీసుకుంది, ఈ పిల్ల ఏం చేస్తుంది అనుకున్నా, కానీ మొత్తం అయిపోయాక చూస్తే అసలు నేను షాక్ అయిపోయాను. అసలు ఎంత అందంగా రెడీ చేసిందో దానికి అమ్మవారంటే చాలా పిచ్చి, ఎంతో ఇష్టం. కాబట్టి అమ్మవారికి ఏదో ఒకటి తయారు చేస్తూనే ఉంటుంది ప్రతి ఇయర్. మీరు మనం ముందు వరలక్ష్మి వ్రతం చూసినట్టయితే అక్కడ లోటస్ కనిపిస్తుంది. ఆ లోటస్ కూడా మొత్తం చెల్లియే తయారు చేసింది అనమాట. ఇంట్లో డిఐవై చేసేవాళ్ళు ఒక్కరు ఇలా ఉంటే చాలు, అసలు ఎన్ని రకరకాలు తయారు చేస్తారో అని అనిపించింది. ప్రతిసారి యూనిక్గా ఆలోచిస్తుంది అనమాట, ఏదో ఒకటి చేయాలి, అందరిలా ఉండకూడదు. సో చూస్తున్నారు కదా అవుట్పుట్ అంతా కూడా ఎంత బాగా వచ్చిందో. సో ఈ డెకరేషన్ అంతా అయిపోయాక మేమైతే ఫ్రూట్స్ని అలంకరించుకోవడం జరిగిందన్నమాట. సిల్వర్ లోటస్ బౌల్స్ ఉంటాయి కదా, మనకు ఆల్రెడీ తెలుసు, మనకి గిఫ్ట్ షాప్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిని తీసుకొని మేమైతే ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇలా అలంకరించుకున్నాం. పూజ అలంకరణ అంతా ఒకటే వీడియోలో పెడితే లెందీ అయిపోతుంది, కాబట్టి మేము వ్రతం ఎలా చేసుకున్నాం ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ దాట్ వీడియో. సో ప్రిపరేషన్స్ అయితే చూసేసారు కదా, ఇవి మా ప్రిపరేషన్స్. నెక్స్ట్ వీడియోలో వ్రతం ఎలా చేసుకున్నాం అనేది కూడా పోస్ట్ చేస్తాను. మరి ఈ వీడియో నచ్చితే ఏం చాలా తెలుసు కదా, డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్ 3 Rocks, and don't forget to click the bell icon. Bye guys, see you in the next video.